న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఎన్ఎస్పీ నేత ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహ రిసెప్షన్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఎన్ఎస్పీ నేత ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహ రిసెప్షన్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీ దుర్గా, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రికి ఢిల్లీకి వెళ్తారనేటువంటి ప్రచారం జరిగింది. కానీ ఆ పర్యటన ఇప్పుడు క్షణంలో రద్దయినట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి ఈ రోజు వర్ణయాగం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నాగార్జున సాగర్ విజయవాడలో వర్ణయాగాన్ని నిర్వహించారు, వర్షాలు కురవాలనేటువంటి సంకల్పంతో. సో దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారనేటువంటి ప్రచారం జరిగింది. అయితే ఎంపీపీ నేత ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరవుతారని చెప్పి చర్చ జరిగింది. అయితే ఆ గతంలోనే వివాహానికి హాజరైనటువంటి నేపథ్యంలో క్షణంలో ఆ వివాహ రిసెప్షన్ కు వెళ్లాలనేటువంటి పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నెల 17 నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా సెప్టెంబర్ 10వ తేదీ వరకు కూడా 24 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వివాహ రిసెప్షన్ కు హాజరు కావడంతో పాటుగా ఏఐసిసి పెద్దల్ని కూడా కలుస్తారు, అక్కడే 2 రోజులు ఉంటారు అనేటువంటి చర్చ కూడా జరిగింది. కొన్ని పార్టీ నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏఐసిసి పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చర్చిస్తారు. సుదీర్ఘ కాలం పాటు 20 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన చర్చించి ఏఐసిసి పెద్దల్ని కలిసి చర్చించి వస్తారనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ఈ పర్యటన ఇప్పుడు రద్దయింది. సో ఇక విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి పెద్దల్ని కలిసిన తర్వాత ఈ పెండింగ్ లో ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల భర్తీ పైన నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తా ఉంది. థ్యాంక్ యూ నర్సింగ్రావు.